కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్షించు వీనులు వీనులు మధువైరిదవిలి నమనము మనము భగవంతుని వలగును పదములు పదములు పురుషోత్తము మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురువు గురువు తండ్రి హరిచేరమని ఎడి తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని తెలియజేసినాడు. విన్నటువంటి హిరణ్యకశిపుడు ఉగ్రుడై గురుపుత్రుల వైపు చూసి, ఓరి గురుపుత్రులని మోసపోతి కదా, నన్ను మోసం చేసి నా బిడ్డను మందమతిగా చేసినారే అని పలికినాడు. గురుపుత్రులు, ఓ దానవేంద్ర, మేము ఏ దుర్బోధ చేయలేదు. అతనిలో ఉండే ఆ విష్ణుభక్తి స్వభావ సిద్ధం, మమ్మల్ని నిందించి ప్రయోజనం లేదు అని చెప్పినారు. దాంతో ప్రహ్లాద, ఆ రాక్షస వైరి విష్ణుభక్తి నీకే లబ్బిందని గద్దించగా ప్రహ్లాదుడు, తండ్రి, కామక్రోధాది అరిషడ్వర్గములనే పెద్ద అలలతో నిండిన భయంకరమైన సాగరమును విష్ణుభక్తి అనే నావనెక్కి దాటవచ్చు అని పలకగా తీవ్ర క్రోధంతో హిరణ్యకశిపుడు వీడిని వెంటనే చంపిరండని రాక్షసులను ఆజ్ఞాపించినాడు. రాక్షసులందరూ ఒక్కరై ప్రహ్లాదుని మీదికి ఉరికి ఖడ్గములతో పొడిచినారు, కొట్టసాగినారు, దిగ్గజముల చేత తొక్కించినారు, నిప్పులలో త్రోయించినారు, విషం పెట్టించినారు, కొండలపై క్రిందికి తోయించినారు. ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రము చలించలేకుండా అతని దృష్టిలో శ్రీమన్నారాయణమూర్తినే దర్శిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో విధాలుగా దైత్యరాజు హింసించినా భక్తుడైన ప్రహ్లాదుడు చావడం లేదే అని మదనపడుతుండగా చండామర్కులు వచ్చి రాజును శాంతింపజేసి ప్రహ్లాదుని సన్మార్గంలో పెడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు గురుకులం తీసుకువెళ్ళారు. గురుకులంలో గురువులు చెప్పింది శ్రద్ధతో ఆలకిస్తూ గురువులు ఇంటిలో లేని సమయాన రాక్షస బాలకులకు కూడా బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బాలురందరూ, ప్రహ్లాద, మనమంతా సమవయస్కులం కదా, ఈ వింత జ్ఞానం నీకెలా అబ్బింది అని అడిగినారు. ప్రహ్లాదుడు, పూర్వం నా తండ్రి మందర పర్వతం మీద తీవ్ర తపస్సు ఆచరిస్తూ ఉండగా దేవతలు ఇదే అదనుగా రాక్షసుల మీద దండెత్తి అసుర రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. దేవేంద్రుడు మా తల్లిని పట్టుకొని పోతూ ఉండంగా నారద మహర్షి దేవేంద్రుని సమీపించి గర్భవతి అయిన ఈ దీనురాలిని విడిచిపెట్టమని బోధ చేసినాడు. ఇంద్రుడు అందుకు సమ్మతించినాడు. నారదుడు మా తల్లిని ఆశ్రమానికి ఆహ్వానించగా మా తండ్రి తిరిగి వచ్చేంత వరకు నిర్భయంగా నారదాశ్రమంలో ఉండగా ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించినాడు. మననం చేయని కారణంగా మా తల్లి ఆ ఉపదేశాలన్నీ మరిచిపోయింది, నేను మరవలేదు. కనుక ఓ బాలకులారా, బ్రహ్మ విద్యకు నాథుడైన శ్రీహరినే మనమందరము ఆశ్రయించాలి అని తెలిపినాడు. ఇది తెలుసుకున్నటువంటి గురువులు హిరణ్యకశిపునికి విషయం తెలిపినారు. దాంతో క్రుద్ధుడై ప్రహ్లాదుని పిలిపించి ఆగ్రహంతో, ఓరి, నీవు కీర్తించే ఆ హరి ఎక్కడున్నాడో తెలుపు, నిన్ను వాడిని ఇద్దరినీ కూడా హతమారుస్తాను అని గద్దించినాడు. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువు సర్వవ్యాపకుడని తెలుపుతూ, ఇందుగలడందలేడని సందేహము లేదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే అని పలికినాడు. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు, ఎక్కడా లేడని హిరణ్యకశిపుడు, ఉండి లేడనేవాడు కలడో లేదో తెలిసే సమయం ఆసన్నమైంది. అప్పటికే నరసింహమూర్తి ప్రతి వస్తువులో నిండి ఉండి ప్రహ్లాదుని రక్షించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు, ఇదిగో ఈ స్తంభంలో ఆ హరిని చూపించగలవా అని గద్దించగా, ఈ విషయంలో సందేహమే లేదు అని పలికినాడు ప్రహ్లాదుడు. మరుక్షణంలో స్తంభమును సమీపించి స్తంభమును అరిచేతితో గుద్దినాడు హిరణ్యకశిపుడు. వెంటనే భయంకర రూపంతో నరసింహమూర్తి ఆ స్తంభంలో ప్రత్యక్షమైనాడు. మనిషిగాక మృగముగాక ఉన్న ఈ రూపము ఎవరిదా అని హిరణ్యకశిపుడు చింతించగా నృసింహమూర్తి నుంచి లేచిన జ్వాలలు భూమ్యాకాశాలు ఆవరించినాయి. శ్రీ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునకు బ్రహ్మదేవుడిచ్చిన వరములకు అనుగుణంగా కేవలం నరరూపము, కేవలం మృగరూపము కానటువంటి నరసింహరూపంతోనూ, రాత్రి పగలు కాని సంధ్యా సమయంలోనూ, ఇంటికి లోపల వెలుపల కాని ద్వార మధ్యంలో, ఆకాశము భూమి కానటువంటి తొడల మీద పెట్టుకుని, ప్రాణసహితము ప్రాణరహితము కాని గోళ్లతో
ఆ రాక్షసరాజు మీదికి వాడి గోళ్లతో పాము ఎలుకను పట్టినట్టుగా, గరుత్మంతుడు పామును చీల్చినట్టుగా తన గోళ్లతో చీల్చి ప్రేగులను హారముగా వేసుకుని హిరణ్యకశిపుని సంహరించినాడు. ఉగ్రమూర్తి అయినటువంటి భయంకరమైనటువంటి ఆ స్వరూపం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోయినారు. బ్రహ్మాది దేవతలు సైతము నరసింహస్వామి వద్దకు వెళ్ళలేకపోయి లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ ఉగ్రరూపిని శాంతపరచమని ప్రార్థన చేసినారు. ఆ రౌద్రమూర్తిని శాంతింపజేసేందుకు శ్రీదేవికి కూడా ధైర్యం చాలలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదునితో, నాయనా ప్రహ్లాద కుమారా, ఆ స్వామిని శాంతింపజేసేందుకు నీవే సమర్థుడవు, వెళ్ళు అని చెప్పగా ప్రహ్లాదుడు స్వామిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేసినాడు. నరహరి ప్రహ్లాదుని శిరస్సున అభయహస్తముంచి ఆశీర్వదించినాడు. సర్వులకు అతి భయంకరంగా కనిపించే ఆ స్వామి ప్రహ్లాదునకు పరమశాంతమూర్తిగా గోచరించినాడు. ప్రహ్లాదుడు పలు విధాలుగా ఆ స్వామిని ప్రస్తుతించినాడు. నాయనా ప్రహ్లాదా, నేను నీకు ప్రసన్నుడనైనాను, నీవు కోరిన కోరికలు తీరుస్తాను, కోరుకో అనగా ప్రహ్లాదుడు, ఓ దేవా, నాకు ఇష్టమైన వరములియ్యాలి అని నీవు సంకల్పిస్తే నా మనస్సులో ఏ కోరికలు కలుగుకుండునట్లుగా వరమియండి అని ప్రార్థన చేసినాడు. అందులకు స్వామివారు ఆశీర్వదించినారు. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత నారసింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని పలు విధాలుగా ప్రార్థించినాడు. ప్రహ్లాదుని మొరవిన్న నృసింహుడు మెచ్చి అతని కోరిక ప్రకారము అతని తండ్రికి ఉత్తమగతులు ప్రసాదించి రాజ్యపాలన కొనసాగించమని ఆశీర్వదించినాడు. పరమ పవిత్రమైన ప్రహ్లాదవరద నారసింహస్వామి వారి వృత్తాంతం ఎవరు చూస్తారో, ఎవరు వింటారో వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులు పొంది తరిస్తారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం. ప్రహ్లాదవరద గోవింద గోవింద.